వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గిరిజన నేతలపై ఎమ్మెల్యే బూతు పురాణం. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో సిలిండర్ కోసం బారులు. చలివేంద్రాన్ని ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. నెల్లూరు చిల్లకూరు మండలం టీడీపీ నాయకుల రాసలీల వీడియోలు వైరల్. మేడ్చల్ జిల్లాలో దాదాపు 52 ఏజెన్సీలు, 3 కంపెనీలు, IOCL, BPCL అండ్ HPCL వాళ్ళు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల గతంలో నార్మల్ టైంలో 30,000 డైలీ 30,000 బుకింగ్ ఉంటే 60,000 బుకింగ్ జరిగింది. అవి గ్రాడ్యువల్గా ఇప్పటికీ 30,000 జరిగింది. అంటే 35,000 మంది డైలీ బుకింగ్. అయితే ఇది కూడా ప్యానిక్ బుకింగ్. అంటే కన్జ్యూమర్స్ ప్రజలు కానీ వాళ్ళు భయపడి సిలిండర్ రాదు కావాలనే ఉద్దేశం కాదు, ప్యానిక్ బుకింగ్. అంటే భయపడి అడ్వాన్స్గా బుకింగ్ చేసుకుంటున్నారు. దాని ఎవరు కూడా ఆందోళన చెందవలసిన పని లేదు. మనకు సఫిషియెంట్ స్టాక్స్ వస్తున్నాయి. మేము కూడా సేల్స్ ఆఫీసర్స్ కానీ ఆయిల్ డిపోలతో మాట్లాడుతున్నాము. మీరు సిలిండర్ డెలివరీ అయిన తర్వాత 30 రోజుల తర్వాత మాత్రమే బుక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేయబడుతుంది బుకింగ్. తర్వాత DSC కంపల్సరీ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం కొత్త కనెక్షన్లు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. అది కూడా ఏజెన్సీల మీద ఒత్తిడి చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో గోడౌన్లకు కానీ ఆఫీసులకు కానీ వద్దకు పబ్లిక్ చేరకూడదు. దీనివల్ల ల్యాండర్ సమస్య జరుగుతుంది, రకరకాలుగా ఉంటుంది, ఇబ్బందులు జరుగుతాయి. మీ ఇంటి వద్దకే సిలిండర్ డెలివరీ చేయబడుతుంది మీ సీనియారిటీ బుకింగ్ ప్రకారం. కాబట్టి ప్రజలంతా గమనించి జిల్లా యంత్రాంగంతో సహకరించి మన జిల్లాను మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా డీలర్లు కూడా సహనంతో వ్యవహరించాలి. ఎందుకంటే రకరకాల పబ్లిక్ రకరకాలుగా మాట్లాడుతున్నారు, మా దృష్టికి వచ్చింది. డీలర్లు కూడా సహకరించాలి. ప్రజలు కూడా డీలర్ల మీద ఒత్తిడి తీసుకురాకుండా, ఎందుకంటే రకరకాల కంప్లైంట్స్ చేస్తే డీలర్ల నుంచి వస్తుంది, పబ్లిక్ నుంచి వస్తుంది. డీలర్లు ఏమంటున్నారు, పబ్లిక్ తిట్టున్నారు అంటున్నారు. పబ్లిక్ ఏమంటున్నారు, డీలర్ తిట్టున్నారు. ఏదైనా క్యాజువల్గా ఏంటంటే ప్రెషర్ పెరుగుతుంది, ఒకరి మీద ఒకరు ప్రెషర్ పెరిగి దానివల్ల ఇబ్బందులే అయితే కానీ సమస్య పరిష్కారం కాదు. జిల్లాలో మనకు సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నది. మనకు 30 కిలోమీటర్ దూరంలో చెర్లపల్లి పాయింట్ ఉన్నది, ఇబ్బంది లేదు. 3 డిపోలు ఉన్నాయి. ఇప్పటికప్పుడు సఫిషియెంట్ స్టాక్స్ వస్తూనే ఉన్నాయి. ఇండియన్ ప్రకారం మనం ఎట్లా ఉంటుందంటే మనకు జరిగే యావరేజ్ సేల్స్ బట్టి మనకు వస్తున్నాయి. దాన్ని బట్టి హోమ్ డెలివరీ మాత్రమే చేయబడుతుంది. గోడౌన్లలో ఎట్టి పరిస్థితుల్లో డెలివరీ చేయబడదు. మీరు మాకు సలహా ఇచ్చే రేట్ అంటే మీరు 2 టీంలు కూర్చొని ఇది తేల్చేయాల్సింది. మరి ఇంతవరకు మీరు ఎలాగ సార్ మరి అసెంబ్లీ వరకు తీసుకెళ్ళారు. మా ఆ మాట అది కూడా చెప్పొచ్చు కదా, డిస్కషన్ అయ్యే వాళ్ళు. మీరు అసెంబ్లీలో చెప్పారు కదా, ఆ మాట అది కూడా చెప్పొచ్చు కదా. వాళ్ళు ముందు వచ్చి ఆ మాట అది చెప్పింది మనకు తెలియదు సార్. మీరు అసెంబ్లీ వరకు ఎలా తీసుకెళ్ళారు? 27,000 మందికి సంబంధించినటువంటి వ్యవహారం నియోజకవర్గంలో ఎవరు అడగడం మరి నాకు నేను మాట్లాడుతుంది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది బుర్రుండి మాట్లాడుతున్నావా, బుర్ర తెంగి మాట్లాడుతున్నావా, మేము మర్యాద మాట్లాడుతున్నాను పిచ్చోడిని అనుకుంటున్నావా, పిచ్చోడిని అనుకుంటున్నావా? నన్ను మాట్లాడుతున్నావు నువ్వు, నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? అర్థపర్థం ఉందా నీకు అసలు? నేను చెప్పేది విను. 27,000 మందికి సంబంధించినటువంటి వ్యవహారం ఒక ఎమ్మెల్యే దగ్గరకు వచ్చినప్పుడు రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత అదే. అదే నేను చెప్పాను. నువ్వెప్పుడు వచ్చావు, నీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 10 సంవత్సరాల నుంచి నేను ఆ ఫైల్ ఫాలో అప్ చేస్తున్నాను. నీకేమైనా తెలుసా? ఒక్క నిమిషం అండి, నీకేమైనా తెలుసా దాని గురించి? 1% తెలుసా నీకు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ. నువ్వేంటి, నువ్వెలాగ ఇచ్చేస్తావు? నువ్వెవడరా నాకు అడగడానికి? ఏం చేయాలో నాకు తెలుసు. రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెన్సీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను. ఏంటి చేయాలో నువ్వు నాకు చెప్తావా? నువ్వు నాకు చెప్తావా? నియోజకవర్గం ఏం చేయాలో నువ్వు నాకు చెప్తావా? ఏం చేయాలో నాది నాకు This is what happens when a half knowledge people come to me.
మీకు అర్థమవుతుందా? Who is this bloody bastard to ask me to question me? ఎవరండి వీడు? మీరు డెలిగేషన్ వచ్చారు, ఒక్క నిమిషం ఆగు. మీరు డెలిగేషన్ వచ్చారు, ఇంతసేపు నేను ఏం మాట్లాడాను? నా రైట్ ఆఫ్ యాక్ట్ ను కూడా డిక్టేట్ చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ అండి. నేను మీతో ఏం చెప్తున్నాను, వాడేం మాట్లాడుతున్నాడు, నేనేం చేయాలో కూడా వాడు చెప్తాడా ఏంటాడు? దట్ ఈస్ నాట్ ప్రాపర్. వాట్ ఎవర్ సి, నువ్వు కూర్చో ఒక నిమిషం, నేను మాట్లాడతాను. నేను ఇంతసేపు ఏం మాట్లాడాను, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను? దేర్ ఆర్ టూ వేస్. నేను పద్ధతిగానే చెప్తున్నాను. లెట్ us డిస్కస్ అయ్యా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. మీ దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ మీ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ వాళ్ళ దగ్గర ఉంది. లెట్ us హ్యావ్ ఎ న్యూట్రల్ ప్లాట్ఫామ్. అందరం కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. నేనేం చేయాలో వాడు చెప్తాను. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ హాఫ్ నాలెడ్జ్ పీపుల్ కమ్. వాడెవడు మీడియా మిత్రులకి, కాంగ్రెస్ నాయకులకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు మోండా డివిజన్లో సంతోష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ రెజిమెంటల్ బజార్లో త్రాగునీటి వాటర్ క్యాంపు పెట్టడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా గత సంవత్సరం కూడా సంతోష్ యాదవ్ గారు మోండా డివిజన్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ అవసరం ఉంది పేద ప్రజలకు, ఇప్పుడే చూశారు మీరు జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి నీళ్ళు తాగడం అంటే అందరూ షాప్లలో వెళ్ళి కొనుక్కోలేరు. వాటర్ బాటిల్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇలాంటి వాటర్ క్యాంపులు పెడితే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే రోజు రోజు ఎండ పెరుగుతుంది కాబట్టి నీళ్ళు లేకుండా ఎంత ఇబ్బంది. అందరికీ మంచి త్రాగునీళ్ళు, చల్లటి త్రాగునీళ్ళు అందించాలని వారి ఆలోచనకు అభినందనీయులు తెలుపుతూ, ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ అవసరం, ఈరోజు ఎండాకాలంలో వాటర్ క్యాంప్తో పాటు మిగతా కూడా నాయకులు ముందుకొచ్చి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఉట్టి ఎలక్షన్ టైంలోనే కాకుండా అనునిత్యం, ఇప్పుడు మొన్న కూడా ఆయన సీసీ కెమెరాలు కూడా మన అంబేద్కర్ నగర్లో కూడా పెట్టాడు. అటు ఎక్కడెక్కడ అవసరం ఉందో వారి వంతుగా వారు ముందుకొచ్చి చేస్తున్నారు. గతంలో కూడా పదవులు ఉన్న వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి వీరే ఇప్పుడు చాలామందికి ఆదర్శమయ్యారు. ఇదే మాదిరిగా ఇది డివిజన్లో వీరు పెడుతున్నారు. ఆ కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో కూడా ఫస్ట్ నుంచి కూడా అక్కడ కూడా ఇదే మాదిరిగా వాటర్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాం. గతంలో ఏ విధంగా అయితే గత 13-14 సంవత్సరాలు ఏ విధంగా అయితే క్యాంపులు ఏర్పాటు చేసామో డ్రింకింగ్ వాటర్ క్యాంప్స్, అదే మాదిరిగా కూడా అక్కడ ఎక్కడెక్కడ అవసరం ఉంది నా ద్వారా నేను చేయడం, ఇంకా వేరే లీడర్స్ కూడా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళు కూడా పెట్టడం. బోయిన్పల్లి కావచ్చు, తాడ్బంద్ కావచ్చు, కార్ఖానా కావచ్చు, లాల్ బజార్, తిరుమలగిరి, అటు బొలారంలో ఎక్కడ అవసరం ఉన్న పికెట్లో ఎక్కడెక్కడ రసూల్పూర్లో అవసరం ఉందో అక్కడంతా ఏర్పాట్లు చేసి అందుబాటులో తీసుకొస్తాం. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలకు అందరూ ముందుకు రావాలని మీ ద్వారా అందరికీ తెలుపుతున్నాం. Yeah.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.